రీసెంట్‌గా మీ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానందిత మరణం తర్వాత ఇక్కడ ఎమ్మెల్యే పదవి అనేది ఖాళీగా ఉంది కదా! అది ఎవరుంటే బావుంటది? అంటే వాళ్ళ కుటుంబం నుంచి వస్తే బావుంటదా? లేకపోతే వేరే పార్టీ వాళ్ళు ఉంటే బావుంటదా అని చెప్పేసి మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్‌ది ఉన్నది గదా! కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉంటే బాగుంటది. ఏమన్నా డెవలప్‌మెంట్స్ వస్తాయి మాకు అని. మా పరేషాన్లు ఉంటాయి గదా! నీళ్ళది బాధ, లైట్లు, ఇక్కడ పోలీస్ వాళ్ళు లేరు. ఈ చౌరస్తా చూడండి మీరు. పోలీస్ వాళ్ళు లేరు. అది మనం ఎయిర్ ఫోర్స్ పోతాం గదా! పొద్దుగాల చూడాలి నేను పాలు తీసుకొని పోతా. అది కేవీ పిల్లలు స్కూల్‌కి పోని ఎంత పరేషానీ అది అంటే ఒక పోలీస్ వాళ్ళకు నిలబడనికి వాళ్ళు ఎమ్మెల్యే చూడరా? ఎమ్మెల్యే చూడాలి గదా! వచ్చి ఏం బాధలున్నాయి మాకు అడగాలి గదా! ఇక్కడ చూడండి ఇప్పుడు మీరు వస్తారు ఇక్కడే ఈ పక్కకే ఎంతమంది కష్టాలతోని వస్తారు. ఒక పోలీస్ కానిస్టేబుల్‌కు నిలబడితే ఏమైతది? అక్కడ పొద్దుగాల పిల్లలు ఎంత బాధతోని పోతారు. ఒక పోలీస్ వాళ్ళకు నిలబడితే ఏమైతది సార్? ఎమ్మెల్యే చూడాలా లేదా? ఆయనది బాధ్యత కదా! మాది బాధ్యత. మేము పాలు తీసుకునే పిల్లలకి ఎంత యాక్సిడెంట్ అయిపోతే బచాయించిపోతారు తెలుసా? అది చూడాలి సార్ అన్నీ. ఇక్కడ ఎవరు లేరా? ఎక్ స్థానికంగా పోలీస్ ఎవరు సార్? ఎవరు లేరు. ఎవరికి చెప్పండి. పోలీస్ అయినా ఎస్ఐకి పోయి కంప్లెయింట్ చేసినాను. అరే సార్ ఏమన్నా చేయండి సార్. లేకుంటే ఏమైనా యాక్సిడెంట్ అయితే బాధపడతారు పిల్లలు మేము పాలు తీసుకునే చాలా కష్టమవుతుంది సార్ మాకు. రోడ్డుకు ఉండాలి సార్. ఎందుకంటే ఈ చిన్న చిన్న వర్క్స్ అయిపోతే చాలా మంచిగా ఉంటుంది. కంటోన్మెంట్ దాంట్లో ఇప్పుడు ఎవరు ఎమ్మెల్యే ఉంటే బావుంటదని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? ఎవరన్నా ఉండండి సార్ పని కావాలి మాకు. కాంగ్రెస్ది కావాలి లేకుంటే టీఆర్ఎస్ది కావాలి ఎవరన్నా ఉండని కానీ పనులు అయితే మాకు బెస్ట్ కదా. ఎప్పుడు మాతోని వచ్చి ఏం మీకు ఏం కావాలి మీరు ఎట్లా పరేషాన్లు ఉన్నామో ఎవరు అడగలే ఇప్పటిదాకా. వాళ్ళు బిడ్డ అడిగింది వచ్చి మొన్న దాకా కానీ మళ్ళీ కనిపించలే వాళ్ళు. పాపం యాక్సిడెంట్ అయిపోయింది కదా. వయసు పిల్ల కదా సార్ పనులు అవుతుందని మాకు ఉండే ఇష్టం కానీ పాపం యాక్సిడెంట్ అయిపోయింది. బై ఎలక్షన్ జరిగితే బావుంటదా? జరగకుండా బావుంటదా? జరగకుండా వాళ్ళు ఇంట్లో వాళ్ళకి ఇచ్చేయాలి సార్. ఎందుకంటే యాక్సిడెంట్ అయిపోయింది కదా సార్. పాపం ఎలక్షన్ ఎందుకు వేస్ట్, వాళ్ళు ఇంట్లో వాళ్ళకి ఎవరన్నాకి ఇచ్చేయాలి. ఇంకా పెద్ద అక్క ఉందో ఇచ్చి కదా వాళ్ళకి ఇచ్చేస్తే జర మంచిగా ఉంటుంది. ఎందుకు ఎలక్షన్ గడి గడి ఎలక్షన్స్.